జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 సర్వే జనం సుఖినో భవంతు వైకుంఠవాసు. ఈరోజు తెలుసుకునే వీడియో నామదారులది. పెద్ద దినం అయిపోయింది, మొదటి దినం అయిపోయింది, 5 రోజుల దినం అయిపోయింది, పెద్ద దినం అయిపోయింది. ఆఖరిది ఇవన్నీ అయిపోయిన తర్వాత 11 నెలలు చేసే దినము సంవత్సరికం. దీని పేరు సంవత్సరికం. సంవత్సరం చేసేది దినము. దీనికి ఎలా చేయాలా, ఏంటి పరిస్థితి, వివరాల్లోకి వెళ్దాం. జై శ్రీమన్నారాయణ. మొదట దాసప్తో కలుస్తారు, మంచి దినం చూసుకుంటారు, మీరు మొదలు పెట్టుకుంటారు. మొదట ఫోటో ఉండాలా, పూజకి దాసపు రాసి ఇచ్చిన సామాను ఉండాలా, ఇవన్నీ తెచ్చుకుండాలా, ఇల్లు శుద్ధిగా ఉండాలా, అందరూ స్నానం చేసి ఉండాలా, మిగిలినవి మీ ఇష్టం. తర్వాత మొదట చేసే పని, ప్రొద్దున మంచి టైం చూసి దాసప్ప ఇంటి ముందుకు వస్తాడు. గరుడగామము కడగండి, దాసప్పని కాళ్ళు కడగండి, పూజ చేయండి. పూజ చేసిన తర్వాత మీరు ఇంట్లోకి పోండి. పూజ చేసిన తర్వాత ఇంట్లోకి పోండి. దాసప్ప ఇంట్లోకి వస్తాడు. ఫ్యాన్ వేసుకోకున్నట్లు ఉండాలా. దాసప్ప వచ్చే ముందు గరుడగామ దీపం వెలుగుతూ ఉంటుంది. పోయిన తర్వాత లోపల పూజకి పెట్టి ఫోటో పెట్టి తర్వాత తిరుమంత్రం చెప్పి ఆంజనేయ దండకం చెప్పి అందరికీ నామాలు పెట్టి పూజ చేసి హారతి ఇచ్చి ఈరోజు సంవత్సరికం చేస్తున్నామని గుర్తుండేలా మంచిగా మొదలుపెట్టి అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండి దాసప్ప చెప్పినట్టు పూజ చేసుకోండి. మొదట హారతి చేసిస్తాడు, తీసుకుంటారు, తీర్థం తీసుకుంటారు. తర్వాత చేయాల్సిన పని ఏమంటే, మీరు బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు, అంతంత మాత్రమే చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బట్టి. కానీ మన సాంప్రదాయం ప్రకారం, మన పద్ధతి ప్రకారం హలాల్ అనేది మన సాంప్రదాయంకి, మన నామదారులకి లేదు. చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ చేసుకున్నా కూడా విధి లేని పరిస్థితిలో వాళ్ళ పరిస్థితులు బట్టి చేసుకున్నా కూడా అది మన పూజకి ఎక్కదు. అది మన పూజకి ఎక్కదు. మన పూజకి ఎక్కాలంటే అవన్నీ సపరేట్ చేపించి వచ్చిన వాళ్ళకి బయట పెట్టుకోండి. దానికి ఏమి ఇబ్బంది లేదు. అది మీ ఆలోచన విధానం. మన సాంప్రదాయం, మన పూజకి ఎక్కాలంటే మాత్రం నామం పెట్టి తులసి తీర్థం వేసి, అది కోడి పుంజైనా లేకుంటే గొరి పొట్లైనా, పొటేల్ అదైనా నామం పెట్టి తీర్థం వేసి నారాయణ మంత్రంతో దాన్ని కోసి రక్తపు చుక్క నేల మీద పడితే ఇంట్లో ఉన్న దోషాలు, మనకున్న సమస్యలు అన్నీ వైదొలిగే దానికోసం మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. అర్థం చేసుకో. సాంప్రదాయాన్ని దాటొద్దండి. మన పూజ వరకు మాత్రమే, పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు. అది ఎక్కడ ఆలోచిస్తే అక్కడ పోతుంది, అవసరం లేదు. మన పూజకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇవి. నామదారులకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇవి. హలాల్కి మనకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు చేసుకొని సపరేట్ భోజనాలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన కార్యక్రమానికి మాత్రం దీనికి మన చెప్పింది, మన పెద్దలు చేసింది, మన పెద్దలు పాటిస్తూ ఉండేది ఉండే పద్ధతి మంది, అది చేసుకోవాలి. తర్వాత ఆయన అది పోషిస్తాడు.
నాంపెట్టి అది అయిపోతుంది. సాయంకాలం మరి దాసప్ప వస్తాడు. వచ్చే లోపల పూజకి మళ్ళా పోయి తెచ్చుకుంటాము అనేవి ఏమీ లేకోకుండా అన్నీ తెచ్చిండండి. పొద్దున పూజ చేసే టైంకే మామిడి కొమ్ములు కూడా పూజ చేసి దాసప్ప చెప్పిన తర్వాత మామిడి కొమ్ములు కట్టుకోండి. అక్కడ శుభం మొదలవుతుంది. వాళ్ళు స్వర్గీయులై స్వర్గానికి దాటుకుంటారు. సంవత్సరం మీరు దాసప్పకి ఇచ్చినారు కొన్ని వస్తువులు, మీరు మర్చిపోయినా దాసప్ప మర్చిపోకూడదు, మేము మర్చిపోకూడదు. ఎందుకు? సంవత్సరం ప్రయాణంకి అయ్యేవి గోరి మీద నుంచి దిగేటప్పుడు అన్నీ ఇచ్చి గోరిపై నుంచి దించుకుంటారు. నేను ముందు వీడియోలో చెప్పినాను కదా, 3 నెలలు ఎండాకాలం, 3 నెలలు వానకాలం, 3 నెలలు చలికాలం, 3 నెలలు గాలికాలం, మొత్తం కలిపి 4 కాలాలు. 4 కాలాలు ఒక సంవత్సరం టైము. ఒక సంవత్సరం టైం అంటే 12 నెలల్లో పడుకున్నట్లే 11 నెలల్లో చేసేదే మన సాంప్రదాయం. 11 నెలల్లో పూర్తి చేసిన తర్వాత 12లకు పడితే మనకి దాని అవసరం లేదు. 11 నెలల్లోనే చేయాలా. ఇప్పుడు 8వ తారీఖు చనిపోయి ఉంటాడు మనిషి, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరన్నా. 8వ తారీఖు చనిపోయి ఉంటే నెక్స్ట్ 11 నెలలకి 8వ తారీఖు పడుతుంది. మళ్ళా 8వ తారీఖు పడుకున్న ముందు కానీ చేసుకోవాలా. సంవత్సరికం 11 నెలల్లో ఉంటుంది. 12 నెలల్లో పడుకున్నట్లే దాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తేనే అది సంవత్సరికం లెక్కకు వస్తుంది. అయిందా? తర్వాత అయిపోతుంది. మళ్ళీ దాసప్ప సాయంకాలం వస్తాడు. ఏమేమి కావాలో అన్నీ తెచ్చింటారు, ఇంట్లో వండింటారు. దానికి ఏం కావాలో అనేది ముందు వీడియోలో కూడా చెప్పినాను. వంటలు చేసే విధానం మనోళ్ళకి మన నామదారులు అందరికీ తెలిసే విషయం. ఏం చేయాలని గుగ్గిళ్ళు, దోశలు, అలసంద గుగ్గిళ్ళు, దోశలు, అన్నము, చారు, ఆడ కోసిండేది ఏం కోసింటే దాని మాంసం, చారు, కోడిగుడ్లు, ఇంకా వాళ్ళకి ఏమన్నా ఇష్టమైనవి, మందు తాగే వాళ్ళకి మందు, బీడీలు తాగే వాళ్ళకి బీడీలు, వక్కాకు వేసుకునే వాళ్ళకి వక్కాకు, అవన్నీ చేసి అక్కడ పోయి పూజా విధానం వేరే ఉంటుంది. అక్కడ పూజ చేసుకుంటారు. ఆ పూజా విధానం చెప్పే అవసరం లేదు. అది నార్మల్గా చేసుకొని అక్కడ పూజ చేసుకొని సాంబ్రాణి వేసుకొని వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కాలు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. తర్వాత ఫోటో ముందర మగోళ్ళు చనిపోయింటే 5 బట్టలు, ఆడోళ్ళు చనిపోయింటే ఒక చీర, ఒక జాకెట్. తర్వాత దాసప్పకి బట్టలు తీసేయండి. దయచేసి మీరు మాకు ఈ కార్యం చేసినారు, మా నాన్నని స్వర్గానికి పంపిస్తున్నారు. ఈ సంతోషంతో నువ్వు కూడా జత బట్టలు వేసుకోవాలా, నీ వస్త్రాలు మారాలా, మేము తీసిచ్చిన మీరు వేసుకోవాలా, మాకు మంచి జరగాల అనేది ఒకటి. దక్షిణ ఇచ్చే విధానం మా ముందే మాట్లాడుకుంటారు, అదొకటి. తర్వాత వాళ్ళు మీరు ఏం మాట్లాడుకుంటారు దాని ప్రకారంగా. తర్వాత పూజకి గరుడుగా మమ్మకి పూజకి పెట్టే ముందు 2.5 సేరు బియ్యం, ఎప్పుడు గరుడుగమ్మ పెట్టిన గుర్తుపెట్టుకోండి, 2.5 సేరు పైనే ఉండాలి బియ్యం. ఈయప్ప ఎక్కువ అడుగుతాడు అని కొంతమంది అంటారు, ఎంతైనా కానీ అని కొంతమంది అంటారు. నువ్వు ఎంతైనా కానంటే ఎక్కువ తీసుకోరు. లేదు మా దగ్గర మేము ఇవే పోసేదంటే అట్లని తక్కువ తీసుకోకూడదు. మీరు ఆ విధానం చేయకూడదు. గరుడుగమ్మం పెడితే గరుడుగమ్మం ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి పైన స్తంభం వస్తుంది. ఈ వేర్లు ఉన్నాయి కదా, ఇది వేర్లు, గరుడుగమ్మం వేర్లు ఇవి 4 పక్కలు ఉంటాయి. 2.5 సేరు పోస్తే ఈ వేర్లంతా మునగల. ఆ వేర్లో నుంచి మహానుభావుడు రావాలా, ఆ దీపం వెలగాల, ఆ శ్రీమన్నారాయణుడు ఆశీర్వాదం కావాలా, ఇవన్నీ చేయాలా. కేజీ కందిబ్యాళ్ళు కానీ పెసరిబ్యాళ్ళు కానీ, కేజీ బెల్లం, బియ్యము, బెల్లము, బ్యాళ్ళు, 3 రకాల ధాన్యము, 3 రకాల విడిపూలు, 3 రకాల పండ్లు,
గరుడగమ్మం మాత్రమే చెప్తానని చూడండి. మళ్ళీ ఫోటోలకి పెట్టుకుంటామంటే అవి సపరేట్ తెచ్చుకోండి. గరుడగమ్మం మాత్రం ఆ మహానుభావునికి 3 రకాల పండ్లు, 3 రకాల పూలు, 3 రకాల ధాన్యం, 9 అవుతాయి. 3, 3, 9 నవగ్రహాల లెక్కకు వస్తుంది. నవగ్రహాలు మీకు శాంతి చేయాలా, మంచి చేయాలని దానికోసం ఈ పద్ధతి. తర్వాత ఇది బ్రాహ్మిన్స్కి సంబంధించిన విషయం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన నామదారులు దాసప్పులకి సంబంధించిన విషయం మాత్రమే. వేరే వాళ్ళకి ఇది వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళు శివుని పూజల్లో ఉంటారు, వాళ్ళ పూజలు వేరే, దానికి దీనికి సంబంధం లేదు. దయచేసి దాసప్పుల ప్రకారం ఇది చేసుకునే పద్ధతి ఉండేది. వేరే దాంట్లో మీరు చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ నామాలు పెట్టి, బట్టలు పెట్టి, నామాలు పెట్టి, బట్టలు పెట్టి, బెల్లం పానకం చేసి పెట్టి, మందు తాగేవాళ్ళు ఉంటే మందు బాటలు అక్కడ పెట్టి, బీడీలు తాగేవాళ్ళు ఉంటే బీడీలు అక్కడ పెట్టి, ఆకు వక్క వేసుకునేవాళ్ళు ఉంటే ఆకు వక్క అక్కడ పెట్టి, వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ ఫోటో ముందర పెట్టి, భార్య భర్తలు వాళ్ళ ఫ్యామిలీలో భార్య భర్తలు, పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, మొదటోళ్ళు లాస్ట్ వాళ్ళు, ఆ 2 ఫ్యామిలీలు తీసుకొని వచ్చి నామాలు పెట్టించుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలు తీసుకొని వచ్చి అక్కడ ఎడ్లు పెట్టి నామాలు పెట్టించుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ పదే చొప్పున ఇప్పుడు చెప్తాను. ₹1 ఉంటే ₹1, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, దానికి మించి మీ ఇష్టం. ఎందుకు? నామ పెట్టించుకునే తవుడు కాసిచ్చి కర్మ తెంచుకోండి. మొదటిది, నామ పెట్టించుకున్నప్పుడు నారాయణ మంత్రంతో ఆయన నామ పెడతాడు కాబట్టి, సరే నామ పెట్టినాడు అని పెట్టించుకున్నాం అనేది ఒక్కటే ఆలోచిస్తారు, కానీ కర్మ తెంచుకునేది చాలామందికి తెలియదు. ఆ కర్మ తెంచుకోండి దయచేసి. ఒక్కరితో మీరు ఈ దానికి భార్యకి భర్త ఇవ్వచ్చు, భర్తకి భార్య ఇచ్చు, మిగిలిన ఎవరికి ఎవరు ఇచ్చి మాత్రం ఆ డబ్బులు, ఆ దక్షిణ దాసప్కి ఇచ్చే ప్రయత్నం చేయొద్దండి. ఒకవేళ మా దగ్గర ఫోన్లో ఉన్నాయి, ఇవి కూడా ఉంది సబ్జెక్ట్, ఫోన్లో ఉంది. ఇప్పటి నుంచి నేను ఇంకేం చేయాలనుకున్నానంటే, వాళ్ళ దగ్గర ఉండదు, ఫోన్లో ఉంది, నామ పెట్టించుకున్న తోటి ఇంకో చోటు పోలేరు. స్కానర్ పెట్టే విధానం కూడా నేను ఇప్పటి నుంచి చేయాలని నిర్ణయం తీసుకున్నా. వాళ్ళ కర్మ వాళ్ళు తెంచుకోవాలి కాబట్టి ఒకరి చేతిలో డబ్బులు ఇప్పించుకొని వాళ్ళ కర్మ వాళ్ళు తెంచుకోకూడదు. వీళ్ళు నామ పెట్టించుకుంటారు, కాసిచ్చి కర్మ తెంచుకునే వాళ్ళు వీళ్ళు. దానికోసం వీళ్ళ కర్మ వీళ్ళే తెంచుకోవాలని ఈ విధానం చెప్తున్నాను. ఎవరిది వాళ్ళే ఆడ బాణాస్ లెక్కేసి నామ పెట్టించుకోండి. నామ పెట్టించుకొని తర్వాత చేసుకోండి, తర్వాత పూజ చేసుకోండి. తర్వాత వచ్చి అదంతా అయిపోయిన తర్వాత స్వామి చెప్పినట్టు పూజ కార్యక్రమం చేసుకొని వాళ్ళకి స్వర్గానికి పంపిస్తారు. పంపించిన తర్వాత దాసప్ చెప్పినప్పుడు అందరూ సాంబ్రాణి వేయండి, పంచకజ్యం తీసుకోండి, తీర్థం తీసుకోండి, బయటికి రండి, ఇంటికి వాకలేస్తారు. 5 నిమిషాల తర్వాత వాకలు తీస్తారు. మళ్ళా పోయి పెద్దలతో ముక్కొని మాకు మంచి జరగాలని, జరిగేది ఎప్పట్లో జరిగిపోయింది, ఇప్పటి నుంచి మంచి జరగాలని ప్రతి ఒక్కరు ముక్కొని అది చేసుకొని, ఏదో ఇప్పటి నుంచి మాకు బాగుండాలనేసి చేసి తర్వాత బంతి కూర్చొని 5 మంది కానీ ఇంకా దాని సంఖ్య ప్రకారం చూసుకొని చేసుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ దాసప్పు లేసేటప్పుడు గోవిందలు పెట్టి లేస్తాడు. అయిపోయిన తర్వాత దాసప్పుకి ఏమి ఏలో అవి ఇచ్చి, ఒక జత బట్టలు ఇచ్చి, పండ్లు పలహారాలు దక్షిణ ఇచ్చి, మాకు మంచిది కావాలా అనిపించుకొని, మీరు 10 యాట్లు కొట్టినా, 20 యాట్లు కొట్టినా, 1 యాట కొట్టినా, 1 కోడి కోసినా బయట చెప్పుకోవచ్చు, కానీ ఇన్ని కొట్టినాం ఇన్ని చేసినామని కాకుండా పోతే అదేం లేదు.
దయచేసి అర్థం చేసుకోండి. దాసప్కి మీరుండే దాంట్లో తృప్తిగా పంపించండి, మీకు మంచి జరుగుతుంది. మీది ఆశించే విషయం కాదు, ఎందుకంటే అన్ని కార్యాలకి నేనే వస్తాను అనేది కూడా లేదు. ఏ దాసప్ వచ్చినా కూడా ఈ విధానాన్ని పాటించండి, మంచిదవుతుంది. మీ భార్య బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను, చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ కార్యం అయిపోయింది. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస.